హలో 10th క్లాస్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్. మనకు తెలుసు 10th క్లాస్ సిలబస్లో ఈజియెస్ట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే అదేది ప్రాబబిలిటీ అని తెలుసు. మనం ఈ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఒక వీడియో చేసుకున్నాం, అలాగే అప్ టు 13 ప్రాబ్లమ్స్ ఒక వీడియో చేసుకున్నాం. నౌ విల్ డిస్కస్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. చివరి వరకు చూడండి వీడియోని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకు తెలుసు ఈ చాప్టరు ఒక్కసారి మీరు క్లారిటీగా అర్థమైందంటే మళ్ళీ చదవాల్సిన పనే ఉండదు. జస్ట్ మీరు వితౌట్ రివిజన్ ఆల్సో మీరు ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి వీడియోని. ప్రాబిలిటీలో 13 మార్క్స్ వస్తాయి కదండి, 13కి 13 మార్క్స్ తెచ్చుకుంటారు. అది స్లో లర్నర్ అయినా టాపర్ అయినా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ ఈ చాప్టర్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. నౌ విల్ సీ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. 14.1లో 14th క్వశ్చన్ నుండి 25th క్వశ్చన్ వరకు ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నౌ సీ ద 14th క్వశ్చన్. ఏముందండి క్వశ్చన్? 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. 52 కార్డ్స్లో ఒక కార్డు డ్రా చేశాడంట. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్. దీంట్లో 6 ఆప్షన్స్ ఉన్నాయి. సో గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, ఎ ఫేస్ కార్డ్, ఎ రెడ్ ఫేస్ కార్డ్, ద జాక్ ఆఫ్ హార్ట్స్, ఎ స్పేడ్, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. ఈ ప్రాబ్లము మనకి చాలాసార్లు వచ్చిందండి. దిట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి 8 మార్క్స్ క్వశ్చన్లో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ 6 క్వశ్చన్స్ కాదని ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. మెయిన్ ఎగ్జామ్లో మార్చిస్తాడు. సో అవి కానీ ఏవో చూద్దాం. సో మనకి 14th క్వశ్చన్లో ఫస్ట్ ఏ చూద్దాము. ఏమంటున్నాడు? ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో మనకి మొత్తము ఎన్ని కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ? 52 కార్డ్స్ ఉన్నాయి. ఈ 52 కార్డ్స్లో కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కావాలి. ఓకే, సో 52లో మనకు తెలిసిందే కదా, 26 బ్లాక్ ఉంటాయి, 26 రెడ్ ఉంటాయి, రైట్? ఈ 26 రెడ్లో మరి 13 ఉంటాయి. 13 హార్ట్, 13 డైమండ్. లైక్ దిస్ వీ హ్యావ్ హార్ట్ షేప్, డైమండ్ షేప్ ఉంటాయి. ఈ 13లో ఒక కింగ్ ఉంటుంది, ఇక్కడ ఒక కింగ్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో రెడ్ కలర్లో ఎన్ని కింగ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో టోటల్ 52 కార్డ్స్లో రెడ్ కలర్లో ఎన్ని కింగ్స్ ఉన్నాయి? 2 కింగ్స్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుంది ఇప్పుడు? 2. ఎన్ ఆఫ్ అంటే తెలుసు కదా మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్ అవుట్ ఆఫ్ టోటల్ 52 కార్డ్స్. సో మనము నౌ రైట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. మనకి ఇక్కడ తెలుసు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? టోటల్ హౌ మెనీ కార్డ్స్ ఆర్ దేర్? 52. సో శాంపుల్ స్పేస్ ఈజ్ 52. Now probability of an event is n of e by n of s, that is equals to 2 by 52. Cancel చేస్తే 2 1s are 2 2s are 4 and 2 6s are 12. So the answer is 1 by 26. ఇందులో సెకండ్ క్వశ్చన్ ఫేస్ కార్డ్ కావాలన్నాడు. సో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? ఫేస్ కార్డ్స్ తెలుసు కదా, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బేసిక్స్ చెప్పుకునేటప్పుడు. ఫేస్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏమవుతుంది? 12 అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 12 బై ఎన్ ఆఫ్ ఎస్. ఏమో తెలుసు మనకి, ఎన్ ఆఫ్ ఎస్ శాంపుల్ స్పేస్ ఈజ్ 52, 12 by 52. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇఫ్ యూ వాంట్ టు క్యాన్సల్ యూ కెన్ క్యాన్సల్ దిస్. 4 టేబుల్తో పోతుంది. 4 3s are 4 1s are 4 3s are, దట్ ఈస్ 3 by 13 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ రెడ్ ఫేస్ కార్డ్ అన్నాడు. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? రెడ్ ఫేస్ కార్డ్. సో రెడ్ ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? మనకి ఇక్కడ ఫేస్ కార్డ్స్ టోటల్ 12 ఉన్నాయి. ఇందులో రెడ్ ఫేస్ కార్డ్ అంట. ఈ 12లో 6 బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఉంటాయి, 6 రెడ్ ఉంటాయి. సో రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు? 6. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 6 by 52 అవుతుంది, అంతే కదా? సో 6 by 52 క్యాన్సల్ చేయండి. 2 3s are 2 2s are 2 6s are. సో ప్రాబబిలిటీ ఈజ్ 3 by 26. నెక్స్ట్ క్వశ్చన్ ఏ జాక్ ఆఫ్ హార్ట్స్ అన్నాడు. జాక్ ఆఫ్ హార్ట్స్ అంటే హార్ట్స్లో నుండి మనకి జాక్ కావాలా? హార్ట్స్లో ఎన్ని జాక్స్ ఉంటాయి? ఓన్లీ 1 ఉంటుంది. సో ఎన్ ఆఫ్ ఈ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? 1 by 52, రైట్? నెక్స్ట్ ఎ స్పేడ్ అంటున్నాడు. సో స్పేడ్ ఎన్ని ఉంటాయి మనకి? మొత్తము ఈ 26లో 13 స్పేడ్ ఉంటాయి, 13
క్లబ్ ఉంటాయి అంతే కదా. క్లబ్ స్పేడ్ అంటే తెలుసు కదా మనకి, ఆక్ షేప్. ఓకే, ఇలా ఉంటుంది రైట్. సో హౌ మెనీ స్పేడ్స్ ఆర్ దేర్? 13. సో స్పేడ్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. సో 13. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ 13/52 రైట్. నెక్స్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. 13 1 13, 4 52, 1/4. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఎ క్వీన్ ఆఫ్ డైమండ్స్. డైమండ్స్లో క్వీన్ అంట. డైమండ్స్లో క్వీన్ ఎన్ని ఉంటుంది? ఒకటే ఉంటుంది. సో డైమండ్స్లో క్వీన్ అంటే 1. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 1 వస్తుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? 1/52. చూడండి ఎంత సింపుల్ ఈ ప్రాబ్లము. ఈ ప్రాబ్లంలో ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్, కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కింగ్ అనొచ్చు. సో కింగ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతాడు. సో కింగ్ అనేది ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. సో 4/52 ఇస్ ద ఆన్సర్. లేదు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నంబర్డ్ కార్డ్ అనొచ్చు. నంబర్డ్ కార్డ్ అంటే కార్డు పైన నంబర్ ఉండాలి. సో కార్డు పైన నంబర్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ మనకి దీంట్లో 13 కార్డ్స్లో 4 కార్డ్స్ పైన ఆల్ఫాబెట్స్ ఉంటే మిగతావన్నీ నంబర్డ్ కార్డ్స్. నంబర్డ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అలా ఎన్ని నంబర్డ్ కార్డ్స్ ఉంటాయి? దీంట్లో 9, దీంట్లో 9, దీంట్లో 9, దీంట్లో 9. 9 4 36. సో టోటల్ నంబర్డ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 36. సో నంబర్డ్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే మనం ఏం రాస్తాం? 36/52 అని రాస్తాం. అలాగే ఆల్ఫాబెటికల్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు. ఆల్ఫాబెటికల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? ప్రతి దాంట్లో 4 ఉంటాయి రైట్. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, మొత్తం 4 4 16 ఆల్ఫాబెటికల్ కార్డ్స్ ఉంటాయి. సో 16/52 ఇస్ ద ప్రాబిలిటీ. ఇలా ఏ క్వశ్చన్ అన్న అడగొచ్చండి. ఈ 6 క్వశ్చన్స్ అని కాదు, మార్చి అడగొచ్చు. ఓకే, లేదంటే వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ కార్డ్ అంటాడు. బ్లాక్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అండి? మొత్తం బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 26. సో 26/52 ఇఫ్ యూ క్యాన్సిల్ ఇట్ 1/2 ఇస్ ద ప్రాబిలిటీ. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్స్ తీసుకుంటే దానిలో ఉంటాయి. జస్ట్ ఈజీగా 8 మార్క్స్ తెచ్చుకోవచ్చండి. ఈ ప్రాబ్లమే వస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్స్ చేంజ్, క్వశ్చన్స్ చేంజ్ చేయొచ్చు, బట్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ పైనే వస్తుంది. ఇక్కడ మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అన్నా డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నా మొత్తం 52నే, ఏదన్నా 52నే కన్సిడర్ చేసుకోవాలి రైట్. నెక్స్ట్ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 15th క్వశ్చన్. ఏమంటున్నాడు 15th క్వశ్చన్స్లో 5 కార్డ్స్ ఉన్నాయంట. ఏవేవి? 10 నంబరు, ఒక జాక్, ఒక క్వీన్, ఒక కింగ్, ఒక ఆస్, ఇలా 5 కార్డ్స్ ఉన్నాయంట. ఆర్ వెల్ షఫల్డ్ విత్ దేర్ ఫేస్ డౌన్వర్డ్స్. 1 కార్డ్ ఈస్ పిక్డ్ అట్ ర్యాండమ్. సో ఈ 5 కార్డ్స్లో ఒక కార్డు తీసాడంట. మరి ఈ 5 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఎందుకు? టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉన్నదే 5. ఇక్కడ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటాంలే, ఇక్కడ కొన్ని కార్డ్స్ వాడే ఇచ్చాడు. సో దీస్ ఆర్ ద 5 కార్డ్స్ గివెన్. సో శాంపుల్ స్పేస్ ఈజ్ 5. అయితే ఫస్ట్ వన్ ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ ద క్వీన్. సో క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? సో క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఎన్ని ఉన్నాయి క్వీన్లు? ఒకటే ఉంది. సో ప్రాబిలిటీ ఈజ్ n of e, that is nothing but 1. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? n of e by n of s, that is equals to 1/5. సో క్వీన్ రావడానికి ప్రాబిలిటీ 1/5. నౌ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద క్వీన్ ఈస్ డ్రాన్ అండ్ పుట్ aside, what is the probability that the second card picked up? ఇక్కడ ఏమంటున్నాడు? ఈ 5 కార్డ్స్లో క్వీన్ డ్రా చేశాడు, దాన్ని పక్కన పెట్టేశాడు. అంటే ఇప్పుడు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర? ఇంకా 4 కార్డ్సే ఉన్నాయి. ఎందుకు? దాన్ని పక్కన పెట్టేశాడు రైట్. సో నౌ వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్? శాంపుల్ స్పేస్ 4 అవుతుంది. ఎందుకంటే క్వీన్ని తీసేసి పక్కన పెట్టేశాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఓన్లీ 4 కార్డ్స్, దట్ ఈస్ 10, జాక్, కింగ్ అండ్ ఆస్ ఉన్నాయి రైట్. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు? అండ్ ఏస్. సో ఆస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎన్ని ఉన్నాయి ఆశలు? ఇక్కడ 1 ఉంది. సో n of e is equals to 1. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 1/4. మరి ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఏ క్వీన్. సో క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఇక్కడ క్వీన్ ఉందా ఇంతకి? సో క్వీన్ లేదు కదండి. సో ప్రాబిలిటీ 0. ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. చెప్పుకున్నాం కదా మనము. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అసలు జరగని ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇక్కడ జరగదు. ఎందుకు? ఈ 4 కార్డ్స్లో క్వీన్ అనేది లేదు, అందుకు ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. నెక్స్ట్ విల్ సీ ద 16th క్వశ్చన్. ఈ 16th క్వశ్చన్ మనకి 4 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ అండి.
సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, 12 డిఫెక్టివ్ పెన్స్ ఆర్ యాక్సిడెంటలీ మిక్స్డ్ విత్ 132 గుడ్ వన్స్. సో యాక్చువల్గా మనకి ఎన్ని పెన్స్ ఉన్నాయి ఇక్కడ, 132 గుడ్ వన్స్ ఉన్నాయి, అందులో 12 డిఫెక్టివ్ మిక్స్ అయ్యాయి. 132 గుడ్ ఉన్నాయి, అందులో 12 డిఫెక్టివ్ మిక్స్ అయ్యాయి. మరి టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి, 132 + 12, సో 144 ఉన్నాయి టోటల్ పెన్స్, రైట్. నౌ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ లుక్ అట్ అ పెన్ అండ్ టెల్ వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. పెన్నును చూసి మనము అది డిఫెక్టివా గుడ్ అని చెప్పలేమంట. ఓకే, నెక్స్ట్ వన్ పెన్ ఈస్ టేకెన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ లాట్. సో ఇక్కడ మనకి టోటల్ ఇదంతా లాట్ అవుతుంది. సో టోటల్ గుడ్ వన్స్ ప్లస్ ఆల్సో డిఫెక్టివ్ కలిపితే లాట్ అవుతుంది. 1 పెన్ లాట్లో నుండి తీసాడంట. అయితే డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ ద పెన్ టేకెన్ అవుట్ ఈస్ ఎ గుడ్ వన్. సో దీనిలో తీసిన పెన్ గుడ్ వన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ తెలియాలి. ఫస్ట్ శాంపుల్ స్పేస్ చూడండి ఏమవుతుంది ఇక్కడ, రైట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. సో శాంపుల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ 144. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, శాంపుల్ స్పేస్ 132 రాసుకోకూడదు, రెండు కలిపిన తర్వాత టోటల్ దట్ ఈస్ ద లాట్, ఆ లాట్లో నుండి మనము శాంపుల్ స్పేస్ తీసుకోవాలి. సో n ఆఫ్ s ఇస్ నథింగ్ బట్ 144. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారు దీంట్లో క్వశ్చన్, 1 పెన్ ఈస్ టేకెన్ అవుట్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ లాట్, డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ పెన్ టేకెన్ అవుట్ ఈజ్ గుడ్ వన్. సో దీనిలో 1 పెన్ తీసాడంట, అది గుడ్ వన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో యాక్చువల్గా గుడ్ వన్స్ ఎన్ని ఉన్నాయి, 132 ఉన్నాయి. మరి గుడ్ వన్ కావాలంటే ఆ 132లోనే రావాలి కదా. ఈ 12లో యూ షుడ్ నాట్ గెట్ రైట్. దట్ మీన్స్ ఈ 132లో ఏ పెన్ అన్నా రావచ్చు. సో దట్ మీన్స్ మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్ ఏది, 132, రైట్. సో ప్రాబబిలిటీ ఏమవుతుంది అప్పుడు, n ఆఫ్ e బై n ఆఫ్ s దట్ ఈజ్ ఈక్వల్స్ టు 132/144. సో 4 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా ఇది. 4 3s are 12, వన్స్ అగైన్ 4 3s are 12, 4 3s are 12, 24, 4 6s are 24. మరి క్యాన్సిల్ అవుతుందో 3 టేబుల్తో, 3 11s are 3 1s are 3 2s are. సో 11/12 is the probability of getting good pen. గుడ్ పెన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, 11/12. Now see the next question, that is 17th one. ఏమంటున్నాడు ఇక్కడ 17th one లో, a lot of 20 bulbs contain 4 defective ones. సో మొత్తము లాట్లో 20 బల్బ్స్ ఉన్నాయంట, ఇందులో 4 డిఫెక్టివ్ అంట. అంటే మీనింగ్ ఏమి, 16 గుడ్ ఉన్నాయి, 4 డిఫెక్టివ్ ఉన్నాయి, రైట్. సో మొత్తం కలిపితే లాట్ ఎంత ఉన్నాయి, 20 బల్బ్స్ ఉన్నాయి, రైట్. ఏమడుగుతున్నాడు ఇక్కడ, 1 bulb is drawn at random from the lot. What is the probability that this bulb is defective? సో ఒక బల్బ్ డ్రా చేస్తాడంట, ఆ బల్బ్ డిఫెక్టివ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో డిఫెక్టివ్ రావాలంటే కంపల్సరీగా డిఫెక్టివ్ బల్బ్స్ ఉంటాయి కదా రావాల్సిండేది. సో ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, టోటల్ లాట్. సో శాంపుల్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ 20. ఇందులో మనకి కావాల్సిన అవుట్కమ్ ఏది, డిఫెక్టివ్ అవుట్కమ్. సో కావాల్సిన అవుట్కమ్ మనం ఏమని రాసుకుంటాం, n ఆఫ్ e, ఫేవరబుల్ అవుట్కమ్, రైట్. సో n ఆఫ్ e, ఈ 4లో నుండి ఏదన్నా రావచ్చు కదా డిఫెక్టివ్. సో n ఆఫ్ e ఏమవుతుంది, 4 అవుతుంది. నౌ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/20. n ఆఫ్ e బై n ఆఫ్ s 4/20, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/5. 4 1s are 4 5s are. ఇందులో సెకండ్ క్వశ్చన్ ఉంది. నౌ సీ ద సెకండ్ క్వశ్చన్. ఏమంటున్నాడు, suppose the bulb drawn is not a defective and is not replaced. Now one bulb is drawn at random from the rest. What is the probability that this bulb is not defective? ఇప్పుడు ఏమంటాడంటే ఒక బల్బ్ డ్రా చేశాడంట, అది డిఫెక్టివ్ కాదంట. అయితే సపోజ్ సినారియో చెప్పుకుందాం, 20 బల్బ్స్ ఉన్నాయి ఒక బాక్స్లో, నేను ఒక బల్బ్ డ్రా చేశా, 20 బల్బ్స్లో 16 గుడ్ ఉన్నాయి, 4 డిఫెక్టివ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ 20 బల్బ్స్లో ఒకటి ర్యాండమ్గా ఒక బల్బ్ తీసి నేను లైట్కి పెట్టా, ఓకే, బల్బు హోల్డర్లో పెడితే అది వెలిగింది. సో అది గుడ్ వన్ అయింది. సో అందుకు నేను అక్కడే ఉంచేసి ఇంకా మిగతా ఎన్ని బల్బ్స్ ఉన్నాయి, ఇప్పుడు 19 బల్బ్స్ ఉన్నాయి. సో ఈ 19 బల్బ్స్లో ఎన్ని గుడ్ ఉన్నాయి, ఎన్ని డిఫెక్ట్ ఉన్నాయి,
4 డిఫెక్టివ్ ఉన్నాయి, 15 గుడ్ ఉన్నాయి, అంతేనా? సో 20 బల్బ్స్లో ఒకటి తీసేసి దాన్ని రీప్లేస్ చేయలేదు, అక్కడే ఉంచేసా. సో మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? టోటల్ 19 బల్బ్స్లో 15 గుడ్ ఉన్నాయి, 4 డిఫెక్టివ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ప్రాబిలిటీ? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్? సో ఈ రెస్ట్ 19లో నుండి ఒక బల్బ్ డ్రా చేస్తే అది డిఫెక్టివ్ కాకోకుండా ఉండేదానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 19 అవుతుంది. ఎందుకు మనము ఈ 19 నుండి తీసుకుంటున్నాం, కన్సిడర్ చేసుకుంటున్నాం, రైట్? సో శాంపుల్ స్పేస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ శాంపుల్ స్పేస్ 19 అవుతుంది, రైట్? ఇప్పుడు డిఫెక్టివ్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో డిఫెక్టివ్ కాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే దీనిలో నుండి ఒక బల్బ్ రాకపోతే చాలంతే. అంటే ఈ 15లో ఏదైనా రావచ్చు, అప్పుడు మనం గుడ్ బల్బ్ అవుతుంది. సో n of e is equals to 15. సో ప్రాబబిలిటీ ఆఫ్ an event not getting defective bulb is nothing but 15/19. సో ఈ క్వశ్చన్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు 4 మార్క్స్లో వచ్చింది ఈ క్వశ్చన్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ ఒకటే, ఇక్కడ శాంపుల్ స్పేస్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక బల్బ్ డ్రా చేసి మళ్ళీ రీప్లేస్ చేయలేదని చెప్తున్నాడు, అందుకు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 19 అవుతుంది, రైట్? సో సీ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 18th వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? ఏ బాక్స్ కంటైన్ 90 discs విచ్ ఆర్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 90. 90 discs ఉన్నాయంట, దానికి నంబర్స్ ఇలా ఉన్నాయంట, 1 2 3 4 అప్ టు 90 వరకు నంబర్స్ ఉన్నాయంట, రైట్? అయితే ఏమంటున్నాడు? ఇఫ్ 1 disc is drawn at random from the box, find the probability that it bears a 2-digit number. సో ఫస్ట్ దాంట్లో 2-digit నెంబర్ కావాలంట. మరి 2-digit నెంబర్స్ ఎక్కడి నుండి వస్తాయి దీంట్లో? సో 10 నుండి స్టార్ట్ అవుతాయి, 10 11 12 అండ్ సో ఆన్ అప్ టు 90. దీస్ ఆర్ ద 2-digit నెంబర్స్. సో మొత్తం ఎన్ని నెంబర్స్ వస్తాయి 2-digit నెంబర్స్? విల్ గెట్ 81. అంటే టోటల్ 90 నెంబర్స్లో జస్ట్ 1-digit నెంబర్స్ తీసేయండి, అప్ టు 9 వరకు తీసేయండి. సో 90 - 9, సో 81 ఇస్ ద టోటల్ కేసెస్. అయితే ఈ 2-digit నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. సో మనకు తెలుసు కదా ఇక్కడ శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ 90. సో 2-digit నెంబర్స్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? 81 ఉంది. సో n of e is nothing but 81. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? 81/90. సో వీ కెన్ క్యాన్సల్ దిస్, రైట్? 9 9s 9 10s. సో 9/10 ఇస్ ద ఆన్సర్. ఇందులో సెకండ్ చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంట 1 to 90లో. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమున్నాయి? 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, ఇంకా ఏమొస్తాయి చెప్పండి? 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. సో ఈ 10 square వస్తుందా? రాదు. ఇక్కడ చూడండి మనకు ఉన్నది 90 వరకే నంబర్స్. సో అప్ టు 9 square మ్యాక్సిమం 81. సో ఈ నంబర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి, 1 to 9. సో టోటల్ 9 నంబర్స్ ఉన్నాయి. సో n of e ఏమవుతుంది? 9. n of s తెలుసు మనకి, n of s ఎంత? 90. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ 9/90, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10, రైట్? ఇందులో థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఎ నంబర్ డివిజిబుల్ బై 5. సో ఈ నంబర్స్లో డివిజిబుల్ బై 5 అయ్యే నంబర్స్ ఏమున్నాయి? 5 డివిజిబుల్ అవుతుంది, 10 అవుతుంది, 15, 20 ఇలా రాసుకుంటూ పోతే అప్ టు 90 వరకు అవుతాయి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 100 వరకు అయితే మనకి 20 నంబర్స్ డివిజిబుల్ బై 5 వస్తాయి. మరి 90 వరకు కాబట్టి విల్ గెట్ 18 నంబర్స్. సో n of e ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 18 అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 ఏమవుతుంది? 18/90, రైట్? 18 ones 18 5s. సో 1/5 is the probability of the number which are divisible by 5. సో 5తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఎన్ని వస్తాయి? 1/5. మనకి ఎగ్జామ్లో చేంజ్ చేసుకొని అడగవచ్చు. 7తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఎన్ని వస్తాయని అడగవచ్చు. సో 7 టేబుల్ అంతే, 7 10s 70, 11 12 13 నంబర్స్ డివిజిబుల్ అవుతాయి, అంతేనా? సో ఇలా ఏదైనా క్వశ్చన్ చేంజ్ చేసి అడగచ్చు. అందుకే ప్రాబిలిటీ ఒక్కసారి మనకి కాన్సెప్ట్ కొద్దిగా అర్థమైందంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాం, రైట్? నౌ విల్ సీ ద 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ చూడండి ఏముంది? ఎ చైల్డ్ హ్యాస్ ఎ డై హూజ్ 6 faces
షోస్ ద లెటర్స్ ఆర్ గివెన్ బిలో. సో ఒక డైలో 6 ఫేసెస్ ఉన్నాయి. ఆ 6 ఫేసెస్ ఎలా ఉన్నాయంట, ABCDEA అని ఉంది, రైట్. ఇక్కడ చూడండి మనకి ఏ అనే ఆల్ఫాబెట్ 2 సార్లు రిపీట్ అయింది, రైట్. సో ద డై ఈస్ థ్రోన్ వన్స్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ A? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ A? సో మనకి ఇక్కడ శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, 6 అవుతుంది. 6 ఫేసెస్ ఉన్న డైకి ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క ఆల్ఫాబెట్ ఉంది. సో 6 ఆల్ఫాబెట్స్ కాబట్టి 6. అండ్ ఏ రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఏలు ఎన్ని ఉన్నాయి మనకి యాక్చువల్గా 6 లెటర్స్లో 6 సైడ్స్లో ఏలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో దెర్ ఈస్ ఎ ప్రాబిలిటీ టు గెట్ 2. సో ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఏమవుతుంది, 2/6, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/3, రైట్. నెక్స్ట్ డి రావడానికి ప్రాబిలిటీ ఎంత, సో డి రావడానికి ప్రాబిలిటీ ఎంత, సో డీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 ఉంది. సో 1 ఈజీ అండి ఈ క్వశ్చన్, జస్ట్ రాసుకుంటే వెళ్ళిపోవడమే. సో 1 శాంపుల్ స్పేస్ ఎంత, 6, రైట్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ 1/6. నెక్స్ట్ సీ ద 20 క్వశ్చన్. 20 చూడండి, సపోజ్ యూ డ్రాప్ ఎ డై అట్ ర్యాండమ్ ఆన్ ద రెక్టాంగిల్ రీజన్ షోన్ ఇన్ ద ఫిగర్ 14.6. మనం డయాగ్రామ్ చూస్తే ఇక్కడ డై డ్రా చేశాడంట, ఓకే. ఈ రెక్టాంగులర్ ఫీల్డ్లో ఒక సర్క్యులర్ ఫీల్డ్ ఉంది మళ్ళీ. సో రెక్టాంగిల్కి డైమెన్షన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, రెక్టాంగిల్కి ఒక సైడ్ 3 మీటర్స్ ఉందంట, ఇంకో సైడ్ 2 మీటర్స్ ఉంది. ఇందులో సర్క్యులర్ రీజన్ ఉంది. సో ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ ల్యాండ్ ఇన్సైడ్ ద సర్కిల్ విత్ డయామీటర్ 1 మీటర్. మనము డై రోల్ చేస్తే ఈ సర్క్యులర్ ఫీల్డ్లో ల్యాండ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఈ సర్కిల్కి డయామీటర్ 1 మీటర్ ఉందంట. డయామీటర్ 1 మీటర్ ఉంటే రేడియస్ ఎంత ఉన్నట్టు, 1/2 మీటర్ ఉన్నట్టు, రైట్. సో నౌ ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోండి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏమి, సో L into B. సో లెంత్ 3 మీటర్స్ ఉంది, బ్రెత్ 2 మీటర్స్ ఉంది, దట్ ఈస్ 6 మీటర్ స్క్వేర్. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. నౌ ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద ఫార్ములా, πr స్క్వేర్. సో పై అంటే ఎంత, 22/7. లేదంటే అలాగే పెట్టుకోండి. ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆర్ ఎంత ఉంది, 1/2 into 1/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు π/4, రైట్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఏరియాస్ ఎందుకు అనుకున్నామంటే వీ హ్యావ్ టు నో ద శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే టోటల్ ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమొచ్చింది మనకి, 6 మీటర్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద శాంపుల్ స్పేస్. నౌ మనకి కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్ ఏది, మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్ ఏమి, ఆ డై వచ్చి సర్క్యులర్ రీజన్లో పడ్డాం. సో సర్క్యులర్ రీజన్లో పడ్డానికి ఎంత ఛాన్స్ ఉంది, π/4 ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది, n of E by n of S, దట్ ఈజ్ ఈక్వల్స్ టు π/4 డివైడెడ్ బై 6, దట్ ఈజ్ ఈక్వల్స్ టు π/24. మల్టిప్లై అవుతాయండి, 6 4s are 24. సో దిస్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఏ డై ఇన్ ద సర్క్యులర్ రీజియన్. సర్క్యులర్ రీజియన్లో రావడానికి దట్ ఈస్ ద ప్రాబిలిటీ. నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, 21st. A lot contains 144 bulbs. This also very important question. You can guess this in 4 marks. 4 marks questions వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే సింపుల్గా రావాలంటే 8 మార్క్స్లో కానీ వచ్చేయచ్చండి, రైట్. ఏమంటున్నాడు, a lot consists of 144 bulbs. సో టోటల్ 144 బల్బ్స్ ఉన్నాయి. సో we can write sample space is 144. అందులో ఏమంటున్నాడు, of which 20 are defective and other are good. సో 20 డిఫెక్టివ్ ఉన్నాయంట దీంట్లో. సో దట్ మీన్స్ 20 డిఫెక్టివ్ ఉంటే గుడ్ ఎన్ని ఉంటాయండి, 124 ఆర్ గుడ్ బల్బ్స్. సో 124 గుడ్ ఉన్నాయి, 20 డిఫెక్టివ్ ఉన్నాయి. సో టోటల్ కలిపితే 144 బల్బ్స్ ఉన్నాయి. దట్స్ వై శాంపుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు 144. అయితే ఇక్కడ చూడండి క్వశ్చన్స్. నూరి విల్ బై ఎ పెన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. నూరి అనే అమ్మాయి పెన్ కొంటుందంట, అది ఖచ్చితంగా గుడ్ వన్ అయితేనే కొంటుందంట. బట్ ఇట్ విల్ నాట్ బై ఇఫ్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. The shopkeeper draws 1 pen at random from and gives it to her. What is the probability that she will buy it? So తను కొనడానికి ఛాన్స్ ఎంత ఉంది. సో నూరి కొనాలి అంటే కంపల్సరీగా గుడ్ వన్స్లో ఉంటే ఒకటి రావాలి కదా. సో గుడ్ వన్స్లో ఉంటే ఒకటి రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది, 124. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది, 124/144.
సో ఈ 124 గుడ్లో నుండి ఒకటి వస్తేనే నూరి బై చేస్తుంది, లేదంటే బై చేయదు. అందుకు ద ప్రాబిలిటీ ఏమవుతుంది 124/144. క్యాన్సల్ చేస్తే విల్ గెట్ 31/36. యూ కెన్ క్యాన్సల్ విత్ 2 టేబుల్ ఆర్ యూ కెన్ యువర్ విష్, యూ కెన్ క్యాన్సల్ విత్ ఎనీ టేబుల్. మీకు ఏ టేబుల్తో ఐడియా వస్తే ఆ టేబుల్తో క్యాన్సల్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. షీ విల్ నాట్ బై ఇట్. తను కొనదు. కొనదంటే మీనింగ్ ఏమి? ఖచ్చితంగా డిఫెక్టివ్లో నుండి ఒకటి వస్తే కొనదు. సో డిఫెక్టివ్లో నుండి ఒకటి రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? సో 20. ఈ 20 డిఫెక్టివ్స్లో ఏదైనా రావచ్చు. దట్ ఈస్ n of is equals to 20. ఇక్కడ n of s ఏం చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది 144. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ నూరి విల్ నాట్ బై ద పెన్. సో నూరి కొనకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? 20/144. సో క్యాన్సిల్ చేయండి. 2 10s 2 72s 2 5s 2 36s. సో 5/36 is the probability that Noori will won't buy the pen, right? Now we'll see the next question, that is 22nd one. Question చూడండి. ఫస్ట్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నాడు. సో ఈజీ ఇది. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఈవెంట్ ఏం కావాలి మనకి ఫేవరబుల్ ఈవెంట్ ఏం కావాలి? సమ్ ఆన్ 2 డైస్. 2 డైస్ పైన సమ్ రావాలి. ఆ సమ్ ఏదేదో మనకు బాక్స్లో ఇచ్చాడు. అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ టైం అన్నాడు, వాడే ఇచ్చాడు 2 1/36. సో 2 డైస్ పైన సమ్ 2 రావాలి. సో యాడ్ చేస్తే 2 రావాలి. 2 రావడానికి ప్రాబిలిటీ ఎంత? మనకి 2 డైస్ త్రో చేస్తే వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్? 1,1 1,2 1,3 ఇలా చెప్పుకున్నాం. లాస్ట్కి మనకి మొత్తం 6,6. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతుంది? 36 వస్తాయి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 డైస్ రోల్ చేస్తే వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్? దట్ ఈజ్ 6 స్క్వేర్ 36, రైట్? అలాగే 3 డైస్ రోల్ చేస్తే 6 పవర్ 3 216 ఇలా చెప్పుకున్నాం. ఫామ్లో చెప్పుకున్నాం ఇక్కడ 6 పవర్ n, రైట్? సో బేస్ చేసుకొని మనకి శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది? 36 వస్తుంది. మరి ఇప్పుడు మనకి సమ్ 2 రావాలంట. సమ్ 2 రావాలంటే ఏం చేయాలి? ఓన్లీ దిస్ ఈస్ ద పాసిబుల్ అవుట్కమ్ 1,1. మిగతావి ఏవి యాడ్ చేసినా మనకి 2 రాదు. సో దట్స్ వై n ఆఫ్ e ఏమవుతుంది? 1 అవుతుంది. సో 1/36 ఇస్ ద ప్రాబిలిటీ. నెక్స్ట్ అలాగే 3 రావడానికి ఛాన్స్ ఎంత అన్నాడు. సో 3 ఎప్పుడెప్పుడు వస్తుంది? 1,2 యాడ్ చేసినప్పుడు వస్తుంది. అలాగే 2,1 యాడ్ చేసినప్పుడు 3 వస్తుంది. సో మనకి దీంట్లో సెకండ్ సమ్ 3 రావడానికి ఛాన్స్ ఎంత? n ఆఫ్ e దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఛాన్సెస్. సో ప్రాబబిలిటీ ఏమవుతుంది? 2/36 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/18. అందులో థర్డ్ క్వశ్చన్, సమ్ 4 రావడానికి 5 రావడానికి ఇలా అడుగుతున్నాడు. సమ్ 4 రావడానికి చెప్పండి, మిగతా మీరు చేద్దరు. సమ్ 4 రావడానికి 1,3 రావచ్చు. ఇంకేం రావచ్చు? 3,1 రావచ్చు. ఇక్కడ 2,2 రావచ్చు. సో ఈ 3 కేసెస్లో సమ్ 4 వస్తుంది, ఇంకే కేసులో రాదు. సో సమ్ 4 రావడానికి ప్రాబిలిటీ ఎంత? 3 కేసెస్లో వస్తుంది కాబట్టి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? 3/36 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/12. అండర్స్టూడ్? సో ఇలాగా ప్రతిదీ అడిగాడు, డూ యువర్ సెల్ఫ్. లేదంటే సమ్ 9 రావడానికి చూడండి. సమ్ 9 రావడానికి ప్రాబిలిటీ ఎంత చూడండి. సమ్ 9 ఎప్పుడెప్పుడు వస్తుందండి? ఇక్కడ లాస్ట్ 1,6 1,6 7 అవుతుంది సమ్. సో సమ్ 9 రావడానికి ఎక్కడెక్కడ వస్తుంది? 2,6 2,6 అయినా కానీ సమ్ 8. సో ఫస్ట్ 2 రోస్లో రాదు అసలు. థర్డ్ రోలో చూడండి 3,6 అన్నప్పుడు సమ్ 9 వస్తుంది. అలాగే 4,5లో 9 వస్తుంది. నెక్స్ట్ 5,4లో 9 వస్తుంది. నెక్స్ట్ 6,3లో 9 వస్తుంది. ఇలా ఎన్ని వస్తున్నాయి? 1 2 3 4 వచ్చినాయి, రైట్? సో ఎంత వస్తుంది? n ఆఫ్ e is nothing but 4. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ is nothing but 4 by total how many outcomes? 36 outcomes. So that is equals to 1/9 is the probability. సో ఇలా టేబుల్ని కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో సెకండ్ వన్ గానే ఉందండి. ఆ సెకండ్ వన్ చూడండి. స్టూడెంట్ ఆర్గ్యూస్ దట్ దెర్ ఆర్ 11 పాసిబుల్ అవుట్కమ్స్. ఆ అవుట్కమ్స్ ఏమంట? నంబర్స్ ఇచ్చాడు 2 3 4 up to 12. దేర్ ఫోర్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాజ్ ప్రాబబిలిటీ 1/11. సో ఇక్కడ మనము
2 డైస్ రోల్ చేస్తే సమ్ వచ్చే ఛాన్స్ ఏమున్నాయి? 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, ఇలా 12 వరకు సమ్ వస్తుంది, రైట్? అయితే 1/11 ఇస్ ద ప్రాబిలిటీనా ప్రతిదానికి అని అడుగుతున్నాడు. సో 1/11 ప్రాబిలిటీనా? సో సమ్ 2 వచ్చేవి ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఉంటుంది. సమ్ 3 వచ్చేటివి, సమ్ 3 వచ్చేవి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? సమ్ 3 రావడానికి 2 ఉంది, రైట్? సో 1/18 చూడండి, ఇది 1/36 అయింది, ఇది 1/18 అయింది. మళ్ళీ రెండు సేమ్ అవుట్కమ్సా? సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి ఏం చెప్పొచ్చు? సో నో, we can say no, the probability is not 1/11 because they are not equal likely events. అవి ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ కాదు, ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ కాదు. సో సమ్ 3 రావడానికి వేరే, సమ్ 3 రావడానికి ప్రాబిలిటీ వేరే వస్తుంది, సమ్ 4 రావడానికి ప్రాబిలిటీ వేరే వస్తుంది. సో దే ఆర్ నాట్ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్, రైట్? నెక్స్ట్ see the 23rd question. Now we'll see the 23rd one. A game consists of tossing a 1 rupee coin 3 times and noting it outcomes each other. So 1 rupee coin 3 times toss చేస్తున్నాడంట. శాంపుల్ స్పేస్ చెప్పండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్ when I toss 3 coins at a time. So 2 power n is the formula. So 2 power 3 that is equals to 8 outcomes, అంతే కదండి? సో ఈ ఫార్ములా యూస్ చేస్తే మనము శాంపుల్ స్పేస్ రాస్తాం. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? హనీఫ్ విన్స్ ఇఫ్ ఆల్ ద టాసెస్ గివ్ ద సేమ్ రిజల్ట్ 3 heads or 3 tails. హనీఫ్ అనే ఆయన ఎప్పుడు గెలుస్తాడంట? అన్ని 3 టాసెస్లో సేమ్ రిజల్ట్ పడతాయి. సో మనకి 8 అవుట్కమ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ హెడ్ హెడ్, లేదంటే టైల్ టైల్ టైల్, లేదంటే రెండిట్లో హెడ్ ఒక దాంట్లో టైల్, ఇలా రాయొచ్చు. మళ్ళీ దీనిని రివర్స్లో రాయొచ్చు. లేదంటే రెండిట్లో టైల్ ఒక దాంట్లో హెడ్, టైల్ హెడ్ టైల్, హెడ్ టైల్ టైల్. సో దీస్ ఆర్ ద 8 అవుట్కమ్స్, రైట్? ఇప్పుడు హనీఫ్ ఎప్పుడు విన్ అవుతాడంట? మూడిట్లో హెడ్ కానీ మూడిట్లో టైల్ పడినప్పుడు కానీ విన్ అవుతాడంట. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు విన్ ద హనీఫ్? దట్ ఈస్ 2 అవుట్కమ్స్. అవుట్ ఆఫ్ 8 అవుట్కమ్స్ 2 ఛాన్సెస్, రైట్? ఇఫ్ లూజ్ అవ్వడానికి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? హనీఫ్ లూజెస్. సో లూజ్ అవ్వడానికి అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 అవుట్కమ్స్ ఉన్నాయి. అయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ హనీఫ్ విల్ లూజ్ ద గేమ్. హనీఫ్ లూజ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు? హనీఫ్ లూజ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? 6 ఉంది. అవుట్ ఆఫ్ 8 అవుట్కమ్స్ 2 3s 2 4s. సో 3/4 is the probability that హనీఫ్ టు లాస్ ద గేమ్, రైట్? నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి, ఏముంది క్వశ్చన్? ఎ డై ఈస్ థ్రోన్ ట్వైస్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్? డై ట్వైస్ వేసాడంటే అవుట్కమ్స్ ఏముంటాయి? అవుట్కమ్స్ ఇలా వస్తాయి, 36 అవుట్కమ్స్ వస్తాయి. సో ట్వైస్ అంటున్నాడు. సో n of s is nothing but 6 square, that is equals to 36 outcomes, right? సో అవుట్కమ్స్ ఇలా ఉంటాయి, 1, 1, 1, 2, 1, 3 అప్ టు 6, 6. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 5 విల్ నాట్ కమ్ అప్ ఐదర్ టైమ్? 5 రాకూడదంట ఐదర్ టైం. ఐదర్ టైం 5 వచ్చే పాసిబిలిటీ ఏది ఉంటుంది? సో 5, 5 కదా, 2 డైస్ పైన 5 రాకూడదు అంట. అంటే 36 అవుట్కమ్స్లో వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ 5, 5. అంటే మనకి ఇంకా మిగతా ఏమైనా రావచ్చు, ఈ 35 అవుట్కమ్స్లో ఏదైనా రావచ్చు. దట్ ఈస్ ప్రాబబిలిటీ ఈజ్ 35, రైట్? సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? 35/36. ఇది తప్ప మిగతా ఏమన్నా రావచ్చు అని మీనింగ్, రైట్? నెక్స్ట్ దీంట్లో సెకండ్ క్వశ్చన్ ఏముంది? 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్. కనీసం ఒక్కసారి. కనీసం ఒక్కసారి అంటే 2 సార్లు కానీ రావచ్చు. సో అలాంటి పాసిబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? అట్లీస్ట్ వన్స్ అంటే 2, 5 రావచ్చు, 1, 5 రావచ్చు, ఇంకా 3, 5 రావచ్చు, 4, 5 రావచ్చు, ఇంకా 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5 అండ్ 5, 6 అండ్ ఇంకా ఏం రావచ్చు? 6, 5. దీస్ ఆర్ ద అవుట్కమ్స్. ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 1 అంటున్నాడు. ప్రతి దాంట్లో ఒకసారి వచ్చిందా 5? అట్లీస్ట్ 1 అంటే వీ క్యాన్ టేక్ దిస్ ఆల్సో. మ్యాక్సిమం 2 కానీ రావచ్చు. అట్లీస్ట్ అంటే మినిమంలో మినిమం 1 రావాలి. బట్ 2 వచ్చినా కానీ 1 వచ్చినట్టే కన్సిడర్ చేసుకోవచ్చు, రైట్? సో 1 వచ్చిన దాంట్లోకి కన్సిడర్ చేసుకోవచ్చు. సో టోటల్ హౌ మెనీ అవుట్కమ్స్ ఆర్ దేర్? కౌంట్ ఇట్. 1, 2, 3, 4, 5, 6,
11 అవుట్కమ్స్ ఆర్ దేర్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 11. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది 11 by total number of outcomes, that is 36. Understood? Now we'll see the last question, that is 25th question. ఏమంటున్నాడు ఇక్కడ 25th question లో which of the following arguments are correct and which are not correct, give reasons for your answer, right? So first argument ఏమో చూద్దాం. If two coins are tossed simultaneously, there are 3 possible outcomes. 2 coins సైమల్టేనియస్గా టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి మనకు తెలిసి. సో 2 power n, దట్ ఈస్ ద ఫార్ములా. సో 2 power 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ 4 అవుట్కమ్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 3 అవుట్కమ్స్ అంటున్నాడు. సో వెదర్ దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రైట్? సో ఇట్ ఈస్ నాట్ రైట్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఏమంటున్నాడు ఏమేమి వస్తాయంట మరి ఈ 4 అవుట్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి మనకి. 2 హెడ్స్ రావచ్చు, లేదంటే 2 టైల్స్ రావచ్చు. ఫస్ట్ దాంట్లో హెడ్, సెకండ్ దాంట్లో టైల్, లేదంటే ఫస్ట్ దాంట్లో టైల్, సెకండ్ దాంట్లో హెడ్. దీస్ ఆర్ ద 4 అవుట్కమ్స్. అయితే వీడు ఏమంటున్నాడు విల్ గెట్ 3 అవుట్కమ్స్, దట్ ఈజ్ 2 హెడ్స్ అంట, నెక్స్ట్ 2 టైల్స్ అంట, అండ్ వన్ ఆన్ ఈచ్, ఒకదా ఆర్ వన్ ఆఫ్ ఈచ్. సో హెడ్ ఆర్ టైల్. సో దీస్ ఆర్ ద 3 పాసిబుల్ అవుట్కమ్స్ అంటున్నాడు. ఈజ్ ఇట్ కరెక్ట్? నో, రైట్. సో అయితే దీని ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు, దేర్ ఫోర్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ అవుట్కమ్స్ ద ప్రాబిలిటీ ఈజ్ 1/3 అంటున్నాడు. ప్రాబిలిటీ 1/3 నా? నో, రైట్. ప్రతి దానికి ద ప్రాబిలిటీ ఏమవుతుంది ఇక్కడ 1/4. 2 హెడ్స్ రావడానికి 1/4, 2 టైల్స్ రావడానికి 1/4. సో 1/3 ఈజ్ నాట్ ద ప్రాబిలిటీ, రైట్? సో స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. దీంట్లో సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇఫ్ ఎ డై ఈస్ థ్రోన్ దేర్ ఆర్ 2 పాసిబుల్ అవుట్కమ్స్, an odd number or an even number, therefore the probability of getting an odd number is 1/2 అంటున్నాడు. సో డై రోల్ చేస్తే యాక్చువల్గా మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి 6 అవుట్కమ్స్ వస్తాయి. దీస్ ఆర్ ద అవుట్కమ్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ 1 ప్రాబబిలిటీ అండ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ ఈజ్ 1. సో టోటల్ 2 అవుట్కమ్స్ అంటున్నాడు. ఎస్, రైట్, కరెక్ట్, రైట్ స్టేట్మెంట్. సో మనకి ఈవెన్ నెంబర్స్ 3 ఉన్నాయి. ఈ 3ని 1గా కన్సిడర్ చేసుకుంటున్నాడు, 1 ఈవెంట్గా. ఈ ఆడ్ నెంబర్ 3ని 1 ఈవెంట్గా కన్సిడర్ చేసుకుంటున్నాడు. సో గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో ఆడ్ నెంబర్ రావడానికి యాక్చువల్గా మనకి ప్రాబిలిటీ ఎంత 3/6. సో 3/6 is once again nothing but 1/2. So statement is correct and the given probability is also correct here. అలాగే ఈవెన్ రావడానికి ప్రాబిలిటీ ఏమవుతుంది 1/2 అవుతుంది, రైట్? సో ప్రాబబిలిటీ చాప్టర్ ఈజీగా మీరు ఫీల్ అయ్యింటే ఒక లైక్ చేయండి వీడియోని, అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు 10th క్లాస్ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. వాళ్ళు కానీ నేర్చుకుంటారు మీతో పాటే. ఈ చాప్టరు ఒక్కసారి క్లియర్గా నేర్చుకున్నారంటే మరీ రివిజన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ర్యాండమ్గా మీ వర్క్ బుక్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ బుక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. వన్ మోర్ థింగ్, ఈ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ మీరు రేపు పొద్దున ఇంటర్మీడియట్కి వెళ్ళినా, లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలాంటివి ఏమైనా రాయాలన్నా కంపల్సరీగా ప్రాబబిలిటీ ఉంటుంది, రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఇక్కడ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Manu Infinity Math, right? Thank you very much.